బెంగాల్లో రాబోయే 2-3 నెలలు మాత్రం హిందువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధరాత్రి దాడులా, పట్టపగలు దాడులా అంటే పట్టపగలే బాంబులతో దాడులు చేస్తుంది చూస్తున్నాం. అట్లాగే పట్టపగలే హత్యలు చేస్తున్నది చూస్తున్నాం. అరాచకాలు జరుగుతున్నాయి చూస్తున్నాం. గ్యారంటీగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్పెషల్లీ సున్నీ హఫీజుర్ రెహమాన్ షేక్, అట్లాగే షేక్ అండ్ మహీన్, వీళ్ళు ఓ పక్కన ఇతనితో మంచి కాంటాక్ట్స్ ఉన్నోళ్ళు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా ప్రమాదకారులు. ఇంతవరకు హిందువుల మీద ఊచకోత కోసినటువంటి వాళ్ళు, హిందువుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వచ్చిన తృణమూల కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు వాళ్ళు వెళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యారు. 81 నియోజకవర్గాలు వాళ్ళు గెలవగలిగారంటే కారణం అదే. అలాంటి స్టేజ్లో అక్కడున్న హిందువులు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. తేడాలు వస్తే అందరూ కలిసి సంఘటితమై తిరగబడటం నేర్చుకోవాలి.